గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల పట్టణం నందు శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం ఎదురుగా అఖండ పల్నాడు రాజ్యాన్ని స్థాపించి పరిపాలించినటువంటి శ్రీ అనుగురాజు యాదవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటకు గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ అనుగురాజు యాదవ్ విగ్రహ ఏర్పాటు కమిటీ వారు కార్యక్రమాలు చేస్తున్నారు. 30వ తారీఖు ఈ నెల 30వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటల 13 నిమిషాలకు విగ్రహం ఏర్పాటు చేయుట కొరకు భూమి పూజ కార్యక్రమం చేయుటకు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కమిటీ వారు ఈ ప్రాంతవాసులందరితో కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజున విగ్రహానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. కావున ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ తప్పనిసరిగా ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మన యొక్క చరిత్ర అయినటువంటి అనుగురాజు యాదవ్ గారి ఉనికిని మరలా ప్రపంచానికి తెలిసే విధంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాము. అనుగురాజు యాదవ్ విగ్రహ కమిటీ ద్వారా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ప్రతి ఒక్కరూ మీ సొంత కార్యక్రమం లాగా రాజ్యాలేలిన చరిత్ర యాదవ రాజులది, కనుమరుగైపోతున్న మన చరిత్రని మరలా మన సోదరులు తెలుసుకునే విధంగా మన యొక్క చరిత్ర మనమే బయటికి తీసుకునే వచ్చే విధంగా ప్రయత్నాలు ప్రారంభించాం. అందులో భాగంగా అనుగురాజు యాదవ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకున్నాం. ఈ నెల 30వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ యొక్క భూమి పూజ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరికీ పేరు పేరున ఇదే మా ఆహ్వానం. ఉదయం 10 గంటలకి ప్రతి ఒక్కరూ మీ సొంత ప్రోగ్రాం లాగా భావించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాము. ఇది పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు, కేవలం యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమం. పార్టీలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున పార్టీలని పక్కన పెట్టి జిల్లాలో ఉన్నటువంటి సోదరులందరూ కలిసి మెలిసి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కమిటీ ద్వారా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. జై యాదవ్, జై జై మాధవ్.